హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డైలీ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఖాళీలు వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎగ్జామ్ అనేది ఆల్రెడీ డిక్లేర్ చేశారు జూన్ 9న. సో మనం దానికి ముందు ప్రిపరేషన్గా ఫస్ట్ ఏం చదవాలి అనేది సిలబస్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇంతకుముందు 2 వీడియోస్లో నేను సిలబస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ సిలబస్ ప్రకారంగానే చదివితే మనకు తక్కువ టైంలో సిలబస్ కవర్ చేయడానికి ఉంటుంది. మనం బుక్స్ వైజ్గా వెళ్తే ఒక ఎండ్ అనేది ఉండదు, బుక్స్ కంప్లీట్ చేయలేము. సో టాపిక్స్ వైజ్గా అన్నిటివి మనం కవర్ చేస్తూ ఉంటే సో ప్రతి టాపిక్లో మనకు ఆడ సిలబస్ ప్రకారంగానే ఇందులో 50 మార్కులు, ఇంకో సిలబస్లో 50 మార్కులు, ఇంకో సిలబస్లో 50 మార్కులు అనే విధంగా డివైడ్ చేసి ఇచ్చారు. కాబట్టి కొద్దిగా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే మనం ఓవరాల్గా పర్ఫామ్ చేసేటానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే ఒకటే సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అయినా కానీ మిగతా సబ్జెక్ట్లో కూడా బ్యాలెన్స్ చేయనప్పుడు ప్రిలిమ్స్ క్లియర్గా అనే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనకు గ్రూప్ 1లో ఖాళీలు ఏమేమి ఉన్నాయి, పోస్టులు ఏమేమి ఉన్నాయి, తర్వాత అందులో నోటిఫికేషన్లు ఏమేమి పెట్టారనేది అంతా ఇప్పుడు వివరంగా చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 19న మనకు నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 1ది జనరల్ రిక్రూట్మెంట్ అని. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ ఆన్లైన్ సబ్మిషన్ అనేది 23వ తారీఖు ఫిబ్రవరి నుండి తర్వాత మార్చి 14 వరకు మనకు డేట్ ఉంది. సో ఈ డేట్లోగా మనం లాస్ట్ డేటులోగా మనం అప్లై చేయాలి. తర్వాత ఫస్ట్ ఏంటంటే ఎడిటింగ్ అనేది చేసుకోవాలి ఆప్షను. సో తర్వాత డౌన్లోడింగ్ అనేది మనకు ఎగ్జామ్ డిక్లేర్ చేసిన 7 రోజులకు ముందు మనకు వెబ్సైట్లో పెడతారు. అంటే జూన్ 9న పెట్టారు కాబట్టి సో మనకు ఎగ్జామ్ దానికి 7 డేస్ ముందు మన అడ్మిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. తర్వాత ప్రిలిమ్స్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైపు. సో అది జూన్ 9న మనకు డిక్లేర్ చేశారు. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్. సో ఇక్కడ మెయిన్స్ అనేది అక్టోబర్ 24న డిక్లేర్ చేశారు డేట్ని. సో ఇక్కడ పేపర్స్ మొత్తం 7 పేపర్స్ ఉంటాయి మెయిన్స్లో. సో ఇక్కడ మొత్తం 563 వేకెన్సీలు మనకు ఇచ్చారు. సో అది డీటెయిల్గా చూద్దాము. పోస్ట్ చూసుకుందాము. ఫస్ట్ కోడ్ అనేది డిప్యూటీ కలెక్టర్. సో అవి 45 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ 18 to 46. సో బేసిక్ పే అనేది 58,850 to 1,37,000 రేంజ్లో ఉంది. సో సెకండ్ పోస్టు తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ డిఎస్పి పోస్టు. సో కేటగిరీ ఇది 115 పోస్టులు ఉన్నాయి, 21 నుండి 35 వరకే. తర్వాత థర్డ్ పోస్టు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. సో అది 48 పోస్టులు ఉన్నాయి. సో ఇది 46 వరకు 18 to. తర్వాత మనకు రీజనల్ ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. సో అవి ఒక 4 ఉన్నాయి. సో 21 నుండి 46 వరకు. అదేవిధంగా డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. సో అవి ఒక 7 ఉన్నాయి. సో 18 to 46 ఏజ్. తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అవి ఒక 6 ఉన్నాయి. సో అది 18 to 46. తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్లో ఉంటుంది. సో అది ఒక 5 పోస్టులు ఉన్నాయి, అది 18 to 35. సో ఇక్కడ మనకు పోలీస్ రిలేటెడ్గా 21 to 35 ఏజ్ లిమిటెడ్, మిగతావి 46 వరకు ఉన్నాయి. సో అదేవిధంగా నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చూసుకుంటే సో అవి 8 ఉన్నాయి, అది 46 ఏజ్ వరకు. తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు అవి 30 పోస్టులు ఉన్నాయి, అవి 21 నుండి 35 వరకే. సో ఇవి 35 వరకే. అదేవిధంగా మనకి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అది 41 వరకు ఉన్నాయి, అది 46 వరకు. తర్వాత డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో అవి ఒక 46 ఏజ్ వరకు. సో అవి ఒక 3 ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్. సో అది 5 పోస్టులే ఉన్నాయి, 46 ఏజ్ వరకు. తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. సో అవి కూడా 46 వరకు ఏజ్. సో అవి 2 ఉన్నాయి. తర్వాత డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అది 46 ఏజ్ వరకు, అవి ఒక 5 ఉన్నాయి. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ ట్రెజరర్ గ్రేడ్ 2. సో అవి ఒక 20 ఉన్నాయి, 46 ఏజ్ వరకు. సో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంటెంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్స్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్. సో అది 18 to 46 ఏజ్ వరకు. సో అవి ఒక 38 ఉన్నాయి. అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ స్టేట్ ఆడిట్ సర్వీస్లో ఉంటాయి. సో 41 పోస్టులు ఉన్నాయి. తర్వాత మండల్ ఎంపీడీఓ.
సో మండల ప్రజాప్రతినిధి డెవలప్మెంట్ ఆఫీసర్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పోస్టులు అయితే 140 ఉన్నాయి. సో ఇవి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే 563 పోస్టులు ఉన్నాయి అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని పోస్టులు మల్టీ జోన్ 1లో ఉన్నాయి, కొన్ని పోస్టులు మల్టీ జోన్ 2లో ఉన్నాయి. సో మల్టీ జోన్ 2 అంటే ఇది, సో మల్టీ జోన్ 1 అంటే ఇది. సో ఇక్కడ కొన్ని ఒక 4 జిల్లాలు, సో ఈ ఏరియా వరకు ఇది. సో మల్టీ జోన్ 1లోనే. సో అది సో ఈ ఏరియా అనేది సో ఇక్కడ ఒక 4 జిల్లాలకు వెళ్ళిపోయింది. అదేవిధంగా కరీంనగర్, ఈ సిరిసిల్ల ఈ పార్ట్ సో ఈ ఏరియాలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఈ కొత్తగూడెం ఈ పార్ట్ సో ఇక్కడికి ఈ పార్ట్కి వెళ్ళిపోయింది. సో ఈ ఏరియాకి వెళ్ళిపోయింది. అదేవిధంగా సూర్యాపేట ఇదంతా సో ఈ ఏరియాకి వెళ్ళిపోయింది. సో మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి సో ఇదంతా ఒక ఏరియాకి వెళ్ళింది. సో ఇది మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ సో ఇది ఒక పార్ట్కి వెళ్ళింది. సో ఇందులో ఓవరాల్గా మనకి ఏంటంటే కొన్ని పోస్టులు జోన్ 1, జోన్ 2 అనేవి ఉన్నాయి. సో అవి ఏ పార్ట్లోకి సో ఇక్కడ మల్టీ జోన్ 1లో ఉన్నారా, మల్టీ జోన్ 2లో ఉన్నారా అనేది చూసుకుని దాని వేకెన్సీని బట్టి మనకు అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ది మల్టీ జోన్ 1లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. సో మల్టీ జోన్ 2లో 25 ఉన్నాయి. సో టోటల్గా 45 ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఎస్టీ, ఎస్సీలో ఎన్ని ఉన్నాయి, తర్వాత బీసీలో, బీసీఏ, బీసీడీఈలో ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా చూసుకోవచ్చు. సో ఓసీలకి టోటల్గా ఎన్ని ఉన్నాయి అనేది. అదే మల్టీ జోన్ 2లో కూడా మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఇది క్లియర్గా చూసుకోవచ్చు. అదేవిధంగా డిఎస్పీ పోస్టులకు చూసుకున్నట్టయితే ఓవరాల్గా 115 ఉన్నాయి. అది మల్టీ జోన్ 1లో 52, మల్టీ జోన్ 2లో 63. అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా 48, అందులో మల్టీ జోన్ 1లో 12, తర్వాత మల్టీ జోన్ 2లో 36. తర్వాత రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే మనకు సో ఇక్కడ మనకు 4 ఉన్నాయి. సో అందులో మల్టీ జోన్ 1లో 3, మల్టీ జోన్ 2లో 1 ఉంది. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసు మొత్తం పోస్టులు 7, అందులో మల్టీ జోన్ 1లో 4, మల్టీ జోన్ 2లో 3. అదేవిధంగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ సర్వీస్లో కూడా 6 ఉన్నాయి, అందులో 3 మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. అదేవిధంగా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్లో చూసుకుంటే 5 ఉన్నాయి, అందులో 2, 3 ఈ విధంగా డివైడ్ అయ్యాయి. అసిస్టెంట్ లేబర్ కమిషన్లో చూసుకున్నట్టయితే 8 ఉన్నాయి, ఇందులో 4. సో అదేవిధంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చూసుకున్నట్టయితే ఎక్సైజ్ సర్వీస్లో 30 ఉన్నాయి. సో 11, 19 మల్టీ జోన్ 1లో, మల్టీ జోన్ 2లో. సో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 41 ఉన్నాయి. సో అందులో 3, 38 ఉన్నాయి పోస్టులు విడివిడిగా. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్లో 3, ఇక్కడ 2, 1 మల్టీ జోన్ 1లో. తర్వాత డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే 5లో 3, 2 షేర్ అవుతున్నాయి. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్లో చూసుకున్నట్టయితే 2, సో 2లో మల్టీ జోన్ 2లోనే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లో 5 ఉంటే మల్టీ జోన్ 1లో 3, మల్టీ జోన్ 2లో 2 ఉన్నాయి. సో ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీలో చూసుకుంటే 20 ఉన్నాయి, అవి 9, 11గా డివైడ్ అయ్యాయి. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే 38లో ఇవి 20, 18 ఉన్నాయి. అదేవిధంగా మనకి అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ స్టేట్స్ ఆడిట్స్ సో అది 41లో 24, 17గా షేర్ అయ్యాయి. ఎంపీడీఓ పోస్టులు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో మొత్తం 140లో 83, 57 ఉన్నాయి. సో అవి ఈ విధంగా మనకు షేర్ అయ్యాయి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో. సో ఓవరాల్గా మొత్తం 563 పోస్టులు అండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ కొద్దిగా ఫిజికల్గా మనకి ఏజ్ అనేది డిఎస్పీ పోస్టులకు కొద్దిగా డిఫరెన్స్ ఉంది, మిగతా అన్నీ సేమే ఉన్నాయి. తర్వాత రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ది కూడా మనకి ఫిజికల్గా చూస్తారు. అదేవిధంగా 4th డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్లో కూడా కొద్దిగా ఫిజికల్గా చూస్తారు, మిగతాది
సేమ్ ఉంది క్వాలిఫికేషన్ అందరికీ. ఇంకా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఇక్కడ కూడా మనకి ఫిజికల్గా చూస్తారు 5 to 8. మిగతావన్నీ సేమ్ ఉన్నాయి, బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది వీటన్నిటికీ. సో ఇక్కడ మనకు అకౌంట్స్ ట్రెజరీ ఆఫీస్లో చూసుకున్నట్టయితే ఎకానమీ అండ్ మ్యాథమెటిక్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఇది ఒకటి కొద్దిగా పోస్ట్ 16 అనేది ఉంది. మిగతాదంతా బ్యాచిలర్ డిగ్రీ అయితే సరిపోతుంది. సో ఇక్కడ పోస్ట్ 2-9 ఫిజికల్ ఎక్సైజ్ హైట్ అనేది 160 సెంటీమీటర్లు. అదే షెడ్యూల్ ట్రైబ్స్లో చూసుకుంటే 144 సెంటీమీటర్స్ హైట్. సో ఇక్కడ లోకల్ రిజర్వేషన్ అనేది 95% అనేది అప్లికేబుల్ ఆల్ పోస్టులలో, మల్టీజోన్ 1లో మల్టీజోన్ 2లో కూడా రెస్పెక్టివ్గా. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది 18 మినిమం ఏజ్ ఉంది. సో కొన్ని పోస్టులకి 21 ఉంది. మ్యాక్సిమం ఏజ్ అనేది 46, కొన్ని పోస్టులకు 35 పోలీస్ సర్వీసెస్ వాటికి. సో కొన్ని రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి అప్ టు 5 years బేస్డ్ ఆన్ కొన్ని ఎంప్లాయీస్, తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ వాటిలలో. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, ఎన్సీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years అనేది రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది చూసుకున్నట్టయితే రిటర్న్ టెస్ట్ మెయిన్ ఉన్నాయి. సో అవి ఇక్కడ మనకు ఆఫ్లైన్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు 10 జిల్లాలలో ఉండబోతుంది. సో కంప్యూటర్ బేస్డ్గా కూడా ఉండొచ్చు, అది మనకు తెలియదు. సో మొత్తం ఓవరాల్గా 33 జిల్లాలలో 10 పాత జిల్లాల్లో సో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ కూడా ఉండొచ్చు ఒకవేళ ఆబ్జెక్టివ్ టైప్ అనేది డిపెండ్స్ అన్నట్టు. సో ఒకవేళ ఈ 10 పాత జిల్లాలలోనే మనం సెంటర్స్ పెట్టుకోవాల్సి ఉంది. సో ఇక్కడ ఎవరైతే కొంతమందికి ప్రిలిమ్స్లో సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఎలా వాళ్ళని ఫిల్టర్ చేయాలనే దానికి సో వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్సిడర్ చేస్తారు. తర్వాత ఇంకా కొన్ని క్రైటీరియాస్ అనేది చూశారు. సో ఇక్కడ కూడా మార్క్స్ మెయిన్స్లో వచ్చిన దానికి కూడా చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫస్ట్. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 315 నుండి 320 ప్రకారంగా సో ఇక్కడ మనకు ప్రొవిజన్స్ ఇవ్వబడ్డాయి. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారాగా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి. సో ఇక్కడ లోకల్గా రిజర్వేషన్ అనేది మల్టీజోన్ ప్రకారంగా మల్టీజోనల్ పోస్టులు లోకల్కే అప్లికేబుల్ ఉంటుంది. సో ఇదంతా. సో ఇది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాము. సో నెక్స్ట్ మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్దాము. సో ఓవరాల్గా అన్ని టాపిక్స్ మనం ఓవరాల్గా కవర్ చేద్దాము. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.